రైతు భరోసాకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి నిన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు మనము చూద్దాం. ఏమన్నాడు, ఏ పత్రికలలో ఏమొచ్చినాయి, ఆ వార్త ఏందో కూడా చూపించి రైతులకు సంబంధించిన ఇంకేమైనా విషయాలు ఉంటే ఖచ్చితంగా చర్చించుకున్నాక మీతో లైవ్లో కాల్స్ మాట్లాడతా. రోజు తీసుకుంటున్నట్టే మీ లైవ్ కాల్ తీసుకొని మీ అనుమానాలు ఏమన్నా అంటే, అన్న మాకు పలానా ఇష్యూ ఉంది, ఇది ఎప్పుడయ్యే అవకాశం ఉంది, లేదు ఇట్లా ఉంటే అవుతుందా కాదా, ఇక్కడ ఈ సమస్యతో ఉన్నటువంటి దానికి ఏమైనా పరిష్కారం ఉందా లేదా అని చాలామంది అడుగుతున్నటువంటి వాటికి నేను డైలీ చెప్తా ఉన్నా. సో అట్లానే ఇవాళ కూడా మీకు అందుబాటులో ఉంటా. ఒకసారి రైతులకు సంబంధించిన వార్తలు అయితే చూద్దాం పక్కాగా. ఇగో తుమ్మల నాగేశ్వరరావు నిన్న అన్నటువంటి మాట మనకు చాలా కీలకం. ఎందుకు కీలకం అంటా ఉన్నా అంటే, చూసినాక దాని క్లారిటీ తెలుస్తుంది మనకి. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రైతును పరిపోషణ చేసే విధానానికి పాల్పడొద్దు. మీ రాజకీయ లక్ష్యాలు ఛేదించాలంటే వేరే మార్గాలు ఉంటాయి. ప్రభుత్వం వాస్తవంగా తప్పు చేసి ఈ సోయి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు లేదు మరి? రైతుల నెత్తి మీద అప్పు ఉన్నది, చేతుల చిప్ప ఉన్నది అన్నోడు ఎవడు? మరి ఆనాడు రైతుల గురించి ఎన్నో మాటలు చెప్పారు కదా. రైతులను వంచిండు కేసీఆర్, రుణమాఫీ చేయక బొందబెట్టిండు, వ్యవసాయాన్ని దండగ చేసిండు అని చెప్పిన మీరు ఈరోజు ఇలా పార్టీలు మాట్లాడుతున్నాయని చెప్పి దానికి ఈ రకమైనటువంటి సమాధానం చెప్పడం అంటే, రైతులని ఇట్లా చేయకూడదు అని చెప్పి అంటే మరి మీరు చేస్తే ఒకటవుతుంది, మీరు చేస్తే సంసారం అవుతుంది, అవతలోడు చేస్తే ఇంకొకటి అవుతుందా అని అడుగుతా ఉన్నారు రైతులు గ్రామాలలో. తప్పు చేస్తే మీ తప్పుని మీరు సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇన్ని ప్రయత్నాలు చేసి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈనాడు వ్యవసాయ బడ్జెట్ని పెంచి సుమారు 47,000 కోట్లు, ఏ బడ్జెట్ లో కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంత పెద్ద మొత్తాన్ని కేటాయించినటువంటి రాష్ట్రం లేదు. అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని కష్టపడ్డటువంటి రైతుని మీరు కన్నీళ్లు పెట్టియాలని చెప్పో, లేకపోతే కృత్రిమైనటువంటి ఇది కృత్రిమం అన్నమాట. ఈ బాధ మనం రోజు మాట్లాడుకుంటున్నటువంటి ఏదైతే రుణమాఫీ రైతు బంధు రాలేదని అనుకుంటా ఉన్నామో అదట కృత్రిమం అయిందట, ఎవడో క్రియేట్ చేస్తే జరుగుతుందట, ఎవడి వల్లనో ప్రేరేపించబడుతుర్రట, లేకపోతే అసలు రైతులకు బాధ లేదట. నేను ఏమడుతా ఉన్నా అంటే, మీకు రైతులకు బాధ లేనప్పుడు అసలు ఎక్కడ కూడా మీకు ఇట్లా అనిపించినప్పుడు, కృత్రిమమే అయినప్పుడు బయటకు ఎందుకు చెప్పాలి? నీకు అంత భయం ఎందుకు అవుతుంది? మరి నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? నువ్వెందుకు గడికి ప్రెస్ మీట్ పెట్టి ఇక అయిపోతుంది, ఆగైపోతుంది, ఇప్పుడు బర్త్డే, అప్పుడు బర్త్డే, ఆ డెత్డే, ఈ బర్త్డే అని మీరే కదా పెట్టేది డెడ్ లైన్లు. అసలు ఎవరు అడిగారు చెప్పురు? అంతా కృత్రిమమైనాక ఎక్కడ పడితే అక్కడ వేరే రాజకీయ పార్టీలో లేకపోతే మీడియానో లేకపోతే ఎవరెవరో ప్రేరేపిస్తే జరుగుతున్నటువంటి ఆ రైతుల వ్యతిరేకత ఏదైతే ఉన్నదో దానికి నువ్వెందుకు తడుముకుంటా ఉన్నావు? నువ్వెందుకు టెన్షన్ పడతా ఉన్నావు? మరి నీకేం హక్కరాది? నువ్వు ఊరుకోవచ్చు కదా, గమ్మున ఎట్లాగూ అవసరం లేదు మేము చేసేస్తున్నామని చెప్పి సైలెంట్గా ఉండొచ్చు కదా. అంత బరాబర్ అయితే నీకు ఎందుకు భయం అవుతుంది? నువ్వు ఎందుకు రావాలి ఇట్లా బయటకి? కార్యక్రమాలు నిర్వహించి తాత్కాలికంగా మీరు శునకానందం పొందొచ్చు, ఓకే, అది మంచిది పద్ధతి కాదు మీరు పార్టీలకి అని చెప్పి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. కాబట్టి దయచేసి మేము అన్నటువంటి ప్రతి మాట రైతుకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చెప్పారు. అది ఆగస్టు 15కి అయిపోయిందా? ఇగో ఇది రైతులారా ఒక్కసారి ఆ మాట చెప్పే విధానం చూడండి. 2 లక్షల రుణమాఫీ చెప్పామని చెప్పడానికి 2 సెకండ్లు ఆగిండు అంటే నీకే అనుమానం ఉన్నది. చెప్పినాం కానీ సక్క చేయలేకపోయినామనే భయంలో మీరున్నారనేది ఈ క్లారిటీ. నేను నిన్ననే చూడంగా నాకు అనిపించింది, ఈయన ఈ మంత్రో లేకపోతే ఇంకోటో నాకు అర్థం కాలేదు. ఆ ముఖం ఏందో, ఆ ఏడుపు ఏందో, ఆ బాధ ఏందో, ఏదో ఊడిసి ఇట్లా కష్టపడుతున్నట్టుగా రైతుల కళ్ళల్లో పనిచేసినట్టుగా మొహం పెట్టిండు. అంత కష్టం ఉన్నట్టుగా రైతన్న సంతోషంగా పనిచేసుకుంటాడు. ఈయనకి ఏదో మోస్తున్నట్టు, మన బరువంతా ఈయన మోస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తూ ఉన్నాడు, కటింగ్ ఇస్తూ ఉన్నాడు. చూడరు ఇంకా ఆ మాట 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేశాం అని చెప్పబోయి చెప్పాం అని చెప్పిండు. ఇగో చూడరు, మీరే చూడరు, భయం అవుతుంది వాళ్ళకి, ఒత్తిడి అట్లా ఉన్నది. మరి ఇప్పుడు ఆగస్టు 15కి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేశాం. అందరికి చేశారా? కాదు రాజకీయ పార్టీ మీరు కన్నీళ్లు పెట్టి ఇవ్వాలని చెప్పో, లేకపోతే కృత్రిమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి తాత్కాలికంగా మీరు శునకానందం పొందొచ్చు, అది మంచిది పద్ధతి కాదు రాజకీయ పార్టీలకి అని చెప్పి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. కాబట్టి దయచేసి మేము అన్నటువంటి ప్రతి మాట రైతుకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చెప్పాం. అది ఆగస్టు 15కి 2 లక్షలు వాళ్ళందరికీ చేస్తాం. ఆగస్టు 15కు అనేది అక్కడ కట్టు పెట్టిండు. కట్ అంటే కట్టు కాదు, బ్రెయిన్లో కట్ అయిపోయింది. అది ఆ పదము
2 లక్షల రుణమాఫీ 15 లోపు చేసేసినామని చెప్పడానికి ఒక సెకండ్ తటపడా ఇచ్చిండు, ఎక్కడ మా మీద పడతారు అని చెప్పి. నేనేమంటా ఉన్నా, ఈయన అన్నాడు కదా ఈ మాట, ఇక్కడ ఏమీ లేదు, ఒకటే ఒకటి 2 లక్షల రుణమాఫీ. ఇగో 2 లక్షల లోపు ఎవరు లేరని కదా వీళ్ళు చెప్పేది. 2 లక్షల లోపు ఎవరు లేరని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2 లక్షల లోపు 15 ఆగస్టు లోపు అయిపోయిందట. జర ఒకళ్ళు మెసేజ్ పెట్టురు నాకు. 15 ఆగస్టు లోపు 2 లక్షల లోపు అయిపోయిందని చెప్పడానికి ప్రయత్నం చేసిండు ఆయన. ఆయనే గతంలో చాలాసార్లు చెప్పిండు, ఈ 4,25,000 ఏదైతే ఉన్నారో 4.25 ఉంది కదా, 4.25 lakh ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకొని ఉన్నారు. ఇది యాదికి లేదా ఆయనకి, ఇది యాదికి లేదా లేకపోతే చేసే ఉద్దేశం లేదా, మరి ఏమనుకుంటుండో అర్థమవుతలేదు. దీంతోపాటు 1,50,000 అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఇవి టెక్నికల్ ఇష్యూస్ అని వీళ్ళే చెప్పిండ్రు. ఎవడో చెప్పలే, ఈ దద్దమ్మలే చెప్పారు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, సో ఇవి కూడా క్లియర్ అయిపోతాయని. ఈ 5 నుంచి 6 లక్షల అకౌంట్లకి మేము ఇంకొక 5,000 కోట్ల రూపాయలు పంపించాలని చెప్పి అన్న సన్నాసులు ఎవరు? వీలే కదా ఈ 5,000 కోట్లు వేసేస్తాం అతి త్వరలో అని చెప్పారు. ఈరోజు 15 ఆగస్టు లోపు అయిపోయిందండి. ఒకసారి మెసేజ్ పెట్టుర్రి, ఇంకా 2 లక్షల లోపుండి రుణమాఫీ కానోళ్ళు ఉంటాయి చూడండి. ఇంకా మనకు రోజు వచ్చేటి గవే కదా కాల్స్. ఆల్మోస్ట్ 2 లక్షల లోపుండి మాకు ఈ సమస్య చెప్పిరన్నా, ఈ రకరకాల ఇష్యూస్తో ఆపిరన్నా అని చెప్పిన వాళ్ళే కదా. మరి ఇవాళ అయిపోయిందని చెప్పడానికి నోరెట్లా వచ్చింది ఆయనకు? మరి అన్నమే తింటుండా గడ్డి తింటుండా అని డౌట్ వస్తూ ఉంది. పశువులు నయం మీకంటే పశువులు నయం, కరెక్ట్ అన్న పని చేస్తాయి తిన్న గడ్డికి. మీరు ఏం తింటుర్రో మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ మాటలు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటారు. కొంచెమన్నా సోయి ఉన్నదా, కొంచెమన్నా ఆలోచన ఉన్నదా? ఇక ఇట్లా అన్నాక ఎందుకు అనబుద్ధి కాదు రైతులకి, ఎందుకు బాధ అనిపించదు? అయితే అది కూడా చెప్పలేక ఏదో మొద్దులు మోస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నాడు, ఏదో బరువు మోసుకుంటున్నట్టుగా ఎంతో టెన్షన్లా. చూడండి ఇంకేమన్నాడు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు రైతు సదస్సులో 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రేపు అనేది ఆలోచించి మళ్ళీ ఒక సెకండ్ మళ్ళీ ఏం చెప్పాలి, ఇడా నన్నేమో ఇట్లా ఇరికిచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి అదే బాధతో ఉన్నాడు. కానీ ఎక్కడన్నా 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి 22 లక్షల మంది రైతుల కళలో సంతోషం చూసినామన్న సంతోషమే లేదు. అదే కనుక బరాబర్ అయ్యి ఉంటే ఈయన కరెక్టే చెప్తుండే కదా, మా లెక్క ప్రభుత్వమే ఇంతకుముందు ఏమైనా చేసి రాని అడిగేటోళ్ళు. అట్లా అడగనికి ధైర్యం అయితే లేదు, అట్లా చెప్పడానికి ధైర్యమే లేదు. అంతమంది రైతుల సంతోషం చూసినామని కూడా చెప్పడానికి ధైర్యం లేదు. కారణం ఏంటంటే సగం చేసి ఏడుదాడా ఇడిచిపెట్టారు కాబట్టి. అందుకోసమే ఏం చెప్పండి తెలియకనే ఈ టెన్షన్లు ఉన్నాడు ఈయన. మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నారు. అంటే డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేశారు కదా, అప్పుడు డిసెంబర్ 7. సో ఆ సోనియా గాంధీ పుట్టినరోజు ఏదైతే ఉందో ఆ పుట్టినరోజు వరకు కంప్లీట్ చేయాలనేది వాళ్ళ టార్గెట్. అంతలోపు చేస్తామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అడిగేది ఇక్కడ, మరి వీళ్ళందరూ సరే ఇదంతా ఓకే, బట్ నువ్వు విడిచిపెట్టినావు చూడు, 2 లక్షల లోపటుండి పాపం 1,00,000 లోపటుండి 1,50,000 లోపుండి 2 లక్షల లోపుండి లిస్టుల పేరు రాని రైతులని ఏం చేసినావు? ఆ లిస్ట్ ఏమైంది? వాళ్ళకి ఎందుకు చేయు రుణమాఫీ? తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మాది. దాని తర్వాత రైతు భరోసా కూడా సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చూసిరా, ఈ రైతు రుణమాఫీ అనే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. బాధ్యత మాది. దాని తర్వాత రైతు భరోసా కూడా సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా రైతు భరోసాను కూడా కంటిన్యూ చేయాలనేది మా ప్రభుత్వం చేశాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు రైతు సదస్సు అంటే ఏది కాదు, ఇప్పుడు ఏదైతే ప్రజా పండుగ అని పెట్టుకున్నారో ఈ 15-20 రోజుల పండుగ అంటే ఈ వాళ్ళ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతా ఉందనేది ఉంది కాబట్టి అంతలోపు కంప్లీట్ చేయాలనేది వాళ్ళ టార్గెట్. అది వాళ్ళు చెప్పింది అంతే. అందుకే నేను మొన్నటి నుంచి చెప్తా ఉన్నా, డిసెంబర్ 9 కూడా కాదు, అంతకంటే ముందే అవ్వాలి. అది చేస్తేనే 9 నాటికి సంతోషంగా ఉంటారనేది వాళ్ళకు కూడా తెలుసు. అది ఇప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మాది. అది దాని తర్వాత రైతు భరోసా కూడా ఇది చాలా ముఖ్యం. నేను నిన్న కూడా చెప్పిన, రుణమాఫీ అయిన రైతులందరూ కూడా అడగాలి, ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీయాలి. రుణమాఫీ అయిపోయింది కదా, మాకు అవసరం లేదు కదా అనుకోవద్దు. రైతు భరోసా మన హక్కు. మనకు గత 5 సంవత్సరాలుగా 9 సార్లు చేసినటువంటి ప్రభుత్వం ఈసారి ఎందుకు వేయదు?
మనకు చెప్పా పెట్టకుండా మనని అడగకుండా. అందుకే మన హక్కుగా మనం సాధించుకోవాలి. వ్యవసాయం చేస్తే తెలుస్తుంది నొప్పి, చేసేటోనికే తెలుస్తుంది ఆ బాధ. వీళ్ళకేం తెలుస్తుంది? వీళ్ళు పెన్షన్లు ఇచ్చి ఆపితే ఇవ్వాలి అవ్వతాతలు ఊకుందరా? మధ్యలో పెన్షన్లు ఆపేస్తే వాళ్ళు ఊకుంటారా? అందరు వాళ్ళు ఇంటికాడ కూర్చుంటారు. పెన్షన్లు ఇస్తూ ఉన్నారు కదా, నెలకు 2000 రూపాయల పెన్షను. ఆ పెన్షన్ కనుక ఆపేస్తే, ప్రభుత్వం చెప్పా పెట్టకుండా మీకు ఇది చేస్తాం అది చేస్తామని ఆపితే ఆగేటోళ్ళ? ఇట్లనే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఎవరైనా రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకునేటోళ్ళు పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళంతా పోయి ఇలా కుసోకపోదురా? మరి మనకెందుకు ఈ బాధ లేదు? మనకెందుకు ఉండకూడదు చెప్పు? మనకు హక్కు లేదా? మనకి ఇస్తా అని చెప్పి ప్రభుత్వము రైతు బంధు అని పేరు పెట్టి ఆ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 2 సార్లు పెట్టుబడి సాయం అందిస్తూ ఒకసారి ఎగబెడితే ఎందుకు ఊకోవాలి మనం చెప్పాలి? ఎందుకు అవసరం? మనకేం అవసరం? ఊకునుడు ఏమవసరం? వేరే వర్గాలు ఊకోవు కదా, బరాబ్బర్ వాళ్ళు సాధించుకుంటారు కదా కొట్లాడి హామీలని. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఏమంటారు స్టూడెంట్స్ కష్టపడతా ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని చెప్పి నిరుద్యోగులు ఫైట్ చేస్తూ ఉంటారు. ఉద్యోగాలల్లో వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళ టీఏలు డిఏలు పెంచాలి, లేకపోతే మాకు ఇంకా పిఆర్సీ రావాలి, ఇది రావాలి, అది రావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. ప్రతి వర్గం పోరాటం చేస్తూ ఉంటే వ్యవసాయ వర్గం ఎక్కడ ఉన్నది? వ్యవసాయ వర్గం ఎక్కడ ఉన్నది? వ్యవసాయ సంబంధిత ఆధారిత మరి సంఘాలు కూడా ఉన్నాయి కదా, మరి వాటికి సంబంధించినటువంటి ఆ సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు, ఇలా ఎందుకు కొట్లాడతలేవు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇగో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు చూడండి. ఇంకా నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా రైతు భరోసాని కూడా కంటిన్యూ చేయాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. కంటిన్యూ చేయాలంటే ఎవడన్నా ఆపిండా? ఈ సన్నాసులకు అది అర్థమైతలేదు. కంటిన్యూ చెయ్యాలి అని అంటా ఉన్నాడు. అసలు ఆపిన సన్నాసి ఎవడు? బ్రహ్మాండంగా ఎకరానికి 5000 రూపాయలు వస్తూ ఉంటే మీకు చేతగాక పెంచుతామని చెప్పి 2500 అడిషనల్గా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకొని అది చేయడం చేతగాక మొన్న ఆపిన సన్నాసవుడు. మేము కంటిన్యూ చేయదలుచుకున్నాం నేను అంటున్నా. ప్రతి మాటలో కూడా అర్థం వెతికితే దొరుకుతుంది. ప్రతి మాటలో కూడా ఇంత భయం ఉన్నది, ఇంత టెన్షన్ ఉన్నది, దానికి తగ్గట్టుగానే మమ్మల్ని ఏమన్నా బొంద పెడతారన్న ఆలోచన కూడా ఉన్నది. చూడండి. ఇంకా కాకుండా పంట బీమాని కూడా ఈ సంవత్సరం క్యాబినెట్ లో చర్చించి ఏ పంట అయినా సరే, ఏ రైతు అయినా సరే నష్టపోతే తప్పకుండా రైతును ఆదుకోవాలి. ఇంత సింపుల్ వర్డ్స్ చెప్తా ఉన్నాడు. క్యాబినెట్లో చర్చించి మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు గుడ్డిగాడిది పండ్లుదో మీరు వీళ్ళంతా లైన్గా. అసలు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎవడు? అసలు మేనిఫెస్టో కమిటీ మెంబర్లు ఎవడు? అసలు కాంగ్రెస్ పార్టీ కూర్చొని మేనిఫెస్టో రాసింది కదా, ఆనాడు మేనిఫెస్టో తయారు చేసినప్పుడు కళ్ళు కనవలేదా వాళ్ళకి? అర్థం కాలేదా? మరి ఇదంతా కూడా క్యాబినెట్లో పెట్టే చేస్తామని ఆనాడు ఒక ముక్క రాసి ఉంటే దరిద్రం వదిలిపోయేది కదా. ఆనాడే క్యాబినెట్ మీటింగ్లో చర్చించినాకనే రుణమాఫీ చేస్తాం, క్యాబినెట్ మీటింగ్లో చర్చించినాకనే రైతు భరోసా ఇస్తాం, క్యాబినెట్ మీటింగ్లో చర్చించినాకనే మీ అందరికి అన్నీ చేస్తామని చెప్తే మేము ఆనాడే చెప్పేటోళ్ళం మీ క్యాబినెట్ వద్దు, మీరు వద్దు రాబోయ్ అని. మేము ఆ రోజే వద్దు అని చెప్పేటోళ్ళమని ఈరోజు రైతులు సామాన్యులు అంటూ ఉన్నారు, ప్రజలు అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ అన్నిటికీ క్యాబినెట్ చెప్తా ఉన్నావు కదా, ఏదో అదో మంత్రదండం లెక్క అన్నీ అందులోనే ఉన్నట్టుగా. అలా పోతే అయిపోయినట్టే. మొన్న కూడా క్యాబినెట్లో చర్చించి బయటకు రాగానే షెడ్యూల్ ఇస్తా అని చెప్పినావా? అయిందా నీతోని? షెడ్యూల్ వచ్చిందా? ఏమై మరి నీ క్యాబినెట్లో ఒక్కలకన్నా ఇంత అనుభవం ఏడిచినది ఓ 4 ఉన్నట్టున్నారు. అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద మంత్రులుగా చేసిన వాళ్ళు. ఇంత అప్డేట్ అయింది ఇప్పుడు. ఈ టైంలో కూడా ఇంకా వీళ్ళు పాతకాలం ముచ్చట్లే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక అవుతుంది, ఆగవుతుంది. ఏంది కథ అంతా? ఎవరికి అక్కడికి వచ్చే ముచ్చట్లు ఇవన్నీ కూడా క్యాబినెట్లో చర్చించే ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టుకొని ఉంటే నిన్ను నీ మేనిఫెస్టోని ఆ రోజే నీ కథ ఏందో మేము చూపించలేమని ఇలా ప్రజలు అంటూ ఉన్నారు. ఆ రోజే చెప్పనుంటివి ఇంత పెంచుతా ఉన్నా, బట్ ఇది ఇవ్వాలంటే మాత్రం క్యాబినెట్లో చర్చించాలి. క్యాబినెట్లో ఎవడు? నేను అడుగుతా ఉన్నా. అసలు క్యాబినెట్ అంటే ఏంటి చెప్పురి? క్యాబినెట్ అంటే కాంగ్రెస్ నాయకులే కదా అందులో ఉన్నది. ఎవడన్నా వేరే పార్టీ నాయకుడు ఉన్నాడు అందులో? మీరు మీ మేనిఫెస్టోనే కదా, మీ మేనిఫెస్టోని ఒక గ్రంథం లెక్క, ఒక మత గ్రంథం లెక్క భావిస్తాము. అదొక బైబిలు, అదొక ఖురాను, అదొక భగవద్గీత అని చెప్తారు కదా మీ మేనిఫెస్టో. మరి ఏమై మీ మేనిఫెస్టో? ఆనాడు చెప్పేటప్పుడేమో ఇవన్నీ కూడా చేస్తామని చెప్తారు కదా. మరి అట్లనే మేనిఫెస్టో గురించి ఇయ్యాల మీరు క్యాబినెట్లో చర్చించాల్సిన అవసరం ఏమున్నదని అడుగుతా ఉన్నా. సరే, టెక్నికల్గా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే అది అసెంబ్లీలో మాట్లాడుకోవాలి, అసెంబ్లీలో చర్చించుకోవాలి. క్యాబినెట్లో చర్చించేది ఏందయ్యా అసలు? మీరు నాకు అర్థం కాదు. ఎవడున్నాడన్నా వేరేటోడు ఉండి వద్దు అనేటోడు అని ఉన్నాడు అందులో? రైతులకు రైతు బంద్ వేస్తున్నామంటే వద్దు రైతులకు బంద్ వేస్తే ఇప్పుడు మనకు వేరే దానికి ఇబ్బంది అవుతుంది అనేటోడు ఉన్నాడా? అసలు అందరూ కలిసి కూర్చొని మీ కాంగ్రెస్ నాయకులు, మీ కాంగ్రెస్ మంత్రులు, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కదా మీరు ఎప్పుడైనా చర్చించేది. అందులో మంత్రివర్గమే కదా ఉన్నది. ఆ మంత్రివర్గమే డిసైడ్ చేస్తే అయిపోతుంది కదా. దాంట్లో మళ్ళీ ఏదో గొప్పగా వాళ్ళకి ఏదో బ్రహ్మ పదార్థం తీసినట్టుగా చెప్తా ఉన్నాడు ప్రతిసారి. క్యాబినెట్లో చర్చించి తెస్తారట ఏందో. అవసరమైతే ఆ రైతుల యొక్క ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే కేసీఆర్ కూడా గిట్లనే లాస్ట్ టైము ప్రీమియం చెల్లించక ఫసల్ బీమా రాలేదు
కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఉందో 300 కోట్లు కడితే మనకు 14,000 రూపాయలు 15,000 రూపాయలు పంటకు అది వస్తుండే, సాయం అంతా ఉండే ఏదైనా పంట నష్టపోతే. కానీ ఈ రాష్ట్రంలో ఇక వాళ్ళు ఇస్తే వాళ్ళ పేరు పోతుందని చెప్పి వీళ్ళు అప్పుడు అట్లా వాళ్ళు చేసారు, ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తారు. 10,000 రూపాయలు చెక్కులు ఇచ్చేసి చేతులు దులుపుకొని పీక్తురు. అది కూడా మొత్తం కూడా రాలే. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 22లో రాలే, 23లో రాలే, ఇప్పుడు 24 రాలే. పంట నష్టపోయిన రైతులకి యాన్నో ఒక దగ్గర 4 చెక్కులు ఇచ్చేసి పత్త లేకుండా పారిపోతూ ఉన్నారు. ఇగో అప్పుడు ఆళ్ళట్ల మోసం చేస్తే ఇప్పుడు వీళ్ళకి ఇట్లా అదే మోసం చేస్తూ ఉన్నారు. ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వ పథకం అయితే మీరు కట్టాల్సిన డబ్బులు కట్టురు రైతుల పేరు మీద. అవసరం అయితే ఇయ్యాలనుకుంటే చెయ్యాలనుకుంటే ఏంది మాటలన్నీ కూడా పిచ్చి మాటలు. అకాల వర్షాలకు ప్రకృతి వైపరీత్యాలకు నష్టం జరిగితే ఆ పంట నష్టం వచ్చేటట్టుగా రైతును ఆదుకోవాలన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. కరెక్టే. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, గతంలో వాళ్ళు ఎగవేసినటువంటి రైతు బంధుని చెల్లించినటువంటి ప్రభుత్వం, అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి బాకీల్ని తీర్చి కొత్త విధానానికి పోతా ఉన్నాం. కాబట్టి దయచేసి తెలంగాణ మీ రాజకీయ క్రీడ మానేయమని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో బోనస్ అనేది లేదు, బోనస్ లేదట. ఇప్పుడు సన్న రకాలన్నిటికీ కూడా 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం, ఉద్ధరిస్తారు బాగా, చెల్లింపు కూడా మొదలైంది. కాబట్టి దయచేసి ఇన్ని వాస్తవాలను కళ్ళ ముందు పెట్టుకొని అధికారం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ ఒకటి, అధికారం కావాలనుకొని కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఒకటి, ఆ ప్రబుద్ధులు ప్రతిరోజు రైతు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం వాతావరణం కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడటం, ఈ యొక్క మొదటి రోజు నుంచే ఈ నెల మొదటి వారం నుంచే దీపావళి అయిపోయాకనే హార్వెస్టింగ్ మొదలైంది.